నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం: మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 8 శనివారం. సూర్యోదయం ఉదయం 6:21 సూర్య అస్తమయం సాయంత్రం 5:38 చంద్రోదయం రాత్రి 8:25 చంద్ర అస్తమయం ఉదయం 10:16 తిథి తదియ ఉదయం 7:33 వరకు. తదుపరి చవితి తెల్లవారుజామున 4:25 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం మృగశిర రాత్రి 10:04 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము విష్టి ఉదయం 7:33 వరకు. తదుపరి భవ సాయంత్రం 6 వరకు. తదుపరి బాలవ తెల్లవారుజామున 4:26 వరకు. తదుపరి కౌలవ. యోగము శివము సాయంత్రం 6:29 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:35 వరకు. యమగండం మధ్యాహ్నం 1:24 నుండి 2:49 వరకు. గుళిక కాలం ఉదయం 6:21 నుండి 7:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:51 నుండి 8:36 వరకు. వర్జ్యం ఉదయం 5:45 నుండి 7:13 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:08 నుండి 3:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:22 వరకు. నవంబర్ 8 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 7:33 వరకు ఉంటుంది. తదుపరి చవితి. ఆదివారం తెల్లవారుజామున 4:25 వరకు ఉంది. తదుపరి పంచమి అంటే చవితి తిథి ఈ రోజంతా ఉంటుంది. తిథుల ప్రకారం తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మృగశిర నక్షత్రమున వివాహం, గృహప్రవేశం చేయుటకు ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11:14 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం ఉదయం 11:14 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఉదయం 11:14 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. నక్షత్ర బలం. మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పూలతో భక్తితో భగవంతుడిని పూజించిన వారికి మంచి మనసు వస్తుంది. ఈరోజు ప్రశ్న: ఆయువును తగ్గించేది ఏమిటి? మద్యం సేవించడం, పొగ త్రాగటం, పరస్త్రీ సంగమం, బద్ధకం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. వృషభ రాశి, ఆర్థిక ఇబ్బందులను తెలివిగా అధిగమిస్తారు. మిథున రాశి, అనూహ్యంగా కొంత ధనం లభించే అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ దారిలో మీరు పయనిస్తారు. సింహరాశి, ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగుతాయి. కన్య రాశి, కాంట్రాక్టర్లు అవకాశాలను చేజిక్కించుకుంటారు. తులారాశి, ఆర్థిక వ్యవహారాలను పద్ధతి ప్రకారం చక్కదిద్దుకుంటూ అప్పులు కూడా తీరుస్తారు. వృశ్చిక రాశి, పొదుపు పథకాలలో కొంత పొదుపు చేస్తారు. ధనుస్సు రాశి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. మకర రాశి, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి. కుంభరాశి, రావలసిన సొమ్ము సమయానికి అందక రుణ ప్రయత్నాలు సాగిస్తారు. మీనరాశి, పరిచయాలు పెరిగి సంతోషంగా గడుపుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.